భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రలోనే అతిపెద్దమైనటువంటి విమానాశ్రయం ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఓపెన్ అయింది. సో ఇతని సందర్భంగా ఒక చర్చ నడుస్తుంది, క్రెడిట్ ఎవరిది అనే అంశంపై. దీనిపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జ్వాలాపురం శ్రీకాంత్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? సార్, ఎలా చూడాలి భోగాపురం ఎయిర్పోర్టు ఇవాళైతే ఓపెన్ అయింది. 2023 మే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూమి పూజ జరిగింది. అంతకుముందు 2020 జూన్లో శంకుస్థాపన జరిగింది. 2023 మేలో భూమి పూజ జరిగింది. అక్కడి నుంచి పనులు ప్రారంభమయ్యాయి. ఇవాళ అది ఓపెన్ అయింది. క్రెడిట్ అంతా మాదే అని చెప్పుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. దీన్ని ఒక ఈవెంట్ కింద చేసి ఒక క్యాంపెయినింగ్ నిర్వహిస్తుంది. ఎలా చూడాలి ఈ అంశాన్ని? మొదటిగా మీకు ప్రజా చైతన్య వీక్షకులకి అందరికీ కూడా నమస్కారము. దీన్ని చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ చోరీ అనేది ఒక ఆనవాయితీ అలవాటు. వారి యొక్క నిత్య దైనందినిక జీవితంలో క్రెడిట్ చోరీ అన్నది ఈ కూటమి ప్రభుత్వానికి ఒక పరిపాటి కూడా. దీన్ని ఈరోజు మోడీ గారు వచ్చి మరీ ఓపెన్ చేయడం, సరే ఒక దేశ ప్రధానమంత్రి గారు ఓపెన్ చేశారు, దాంట్లో తప్పు లేదు. కానీ మోడీ గారు రాష్ట్రానికి వచ్చినప్పుడు భూమి పూజ అయితే పిడికడు మన్ను, ఇట్లా ప్రారంభోత్సవాలకైతే పిడికడు పూలు. ఇది తప్ప వారు రాష్ట్రానికి వీరు చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్ గురించి కానీ, ఇంకా మనకు రావాల్సినది రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, వీళ్ళు ఎంతసేపు ఉన్నా మా దగ్గర మోడీ గారు మేము ఎట్లా చెప్తే అలా వింటారు, మా జోబిలో ఉన్నాడు, మనతో పాటు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సపోర్ట్గా ఉంది అంటుంటారు. కానీ ఇటువంటివన్నీ స్పెషల్ స్టేటస్ గురించి కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అయితేనేమి, పోలవరంకి అయితేనేమి, ఇవన్నీ మర్చిపోతారు. ఎందుకు ఆయన చూస్తానే ఆయన ఇచ్చే పిడికడు మన్ను పిడికడు పూల కోసం ఆరాటపడుతుంటారు, ఆయన కోసం ఫోటోలు ఇవన్నీ చేస్తుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మనం గతంలో చూసాం, హైదరాబాద్ విడిపోయి 24 సంవత్సరంలో దాదాపు మనము ముందు నుంచి కూడా హైదరాబాద్ అంటే నేనంటే హైదరాబాద్, హైటెక్ సిటీ కట్టిండేది నేనే, వాచ్ కనిపెట్టిండేది నేనే, రైలు కనిపెట్టిండేది నేనే, ఇటువంటివన్నీ చెప్తుంటారు. కానీ ఇప్పుడు రాష్ట్రం విడిపోయినా కూడా హైదరాబాద్ అంటే నేనే అంటాడు. ఆ క్రెడిట్ చోరీ అంటే ఆ యొక్క ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం అని ఇంతకుముందే తెలియజేశారు. కానీ గతంలో మనం చూసాం, 2019లో వారు ఎన్నికల ముందు దాదాపు 1 నెల ముందు దానికి శిలాఫలకం వేయడం జరిగింది. దాంట్లో శిలాఫలకం వేసినంత మాత్రాన అది కాదు కదా, నెల ముందు శిలాఫలకం వేశారు, ఆయన ఓడిపోయాడు. కానీ 2023లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కీలక మలుపులు దీంట్లో తీసుకొని వచ్చారు. ఒకటి, నెంబర్ 1, అన్ని క్లియరెన్సులు అయితేనేమి, జిఎంఆర్తో ఒప్పందం అయితేనేమి, పనులు అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. దాంట్లో భూసేకరణ 2203 ఎకరాలు భూసేకరణ చేశారు. అదనంగా 500 ఎకరాలు దాన్ని తాజాగా కూడా మళ్ళీ ప్రకటించారు, ఇచ్చారు, ప్రభుత్వ భూమి ఇచ్చారు. కానీ జగన్ హయాంలో 2025 నాటికి మన ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటిది మొత్తం పనులు 71% పూర్తి అయ్యాయి. దాంట్లో రన్వే 97% అయింది. రన్వే కూడా ఎప్పటికీ 2024 నాటి 2025కి 2025 మేకు నేను చెప్తున్నాను, 2025 మేకి మొత్తం పనులు 71% వరకు ఎయిర్పోర్ట్ గురించి టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారు అనుమతులతో పాటు అన్నీ కూడా చేసి రన్వే ప్రారంభించడం కూడా జరిగింది. రన్వే 97% పూర్తయింది. అదేవిధంగా ట్యాక్సీవే అనేది 92%, రూఫింగ్ పనులు కూడా దాదాపు 60% అయ్యాయి. అంటే దాదాపు మొత్తం టోటల్ మీద ఈ యొక్క ఎయిర్పోర్టును జగన్మోహన్ రెడ్డి గారు పదవిలోకి వచ్చిన తర్వాత శిలాఫలకం వరకే చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టారు. మిగతా పనులు భూ కేటాయింపులు అయితేనేమి, వర్క్ స్టార్ట్ అయితేనేమి, మొత్తం అంతా కూడా దాదాపు 90%, 80 to 90% టోటల్ వర్క్ మీద కంప్లీట్ కావడం జరిగింది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రారంభించవచ్చు. నేను చెప్పేది ఏమంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ రోజు కూడా, ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కూడా మేము కూడా ఉన్నాం, దాదాపు అన్నీ కూడా మనం ప్రారంభించడము, వర్క్ చేయడము, అటువంటి ఆ జిల్లాలకు మేము ఏదన్నా పనుల మీద పోయినప్పుడు కానీ, ఏదన్నా మీటింగులకు పోయినప్పుడు కానీ చూసి, అరే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంత అభివృద్ధి,
అంటే భోగాపురం ఎయిర్పోర్టు అంటే చంద్రబాబు నాయుడు గారు శిలాఫలకానికే వదిలిపెట్టిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత త్వరగతిగా భూములు కేటాయింపులు అయితేనేమి, పనులు చేయడమేమి, జిఎంఆర్కు అప్పగించడం అయితేనేమి, ఆ జిఎంఆర్ గ్రంథి ఆయన మల్లికార్జునరావు గారు కూడా ఆ రోజు సభలో బాగా చెప్పారు. వాళ్ళు ఎంత నీట్గా చెప్పారంటే, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కట్టడానికి కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క దీంతోనే నేను ఇక్కడ కట్టాను. ఈరోజు ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్టు అనేటువంటిది ఇది దైవికమో లేకుంటే నాకేమో అర్థం కాలేదు. వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చేయడం కూడా ఒక అదృష్టము అనేటువంటిది వాళ్ళ సభలో తెలియజేశారు. ఇది తెలియజేస్తే కూడా దీన్ని ఇంత నిస్సిగ్గుగా, అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఇది ఎవరి హయాంలో జరిగింది, మనము చేసేది కాదు, ఏది గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది కదా. అబద్ధం మనము చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పచ్చు, ప్రతి ఒక్కటి ఏదైనా చెప్పచ్చు, కానీ గూగుల్ అబద్ధం చెప్పదు కదా. రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తూనే ఉన్నారు. అరే ఇది ఎవరు కంప్లీట్ చేశారు, మెడికల్ కాలేజీలు, ఇన్ని మెడికల్ కాలేజీలు ఎవరు కంప్లీట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి తెచ్చారు. దాన్ని పీపీపీ విధానం అని అన్నీ ఒక మూలకు పెట్టి పులి స్టాప్ పెట్టి కూర్చున్నారు. అటువంటి విధానంలో మనకు జిఎంఆర్ మన విశాఖపట్నం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అనేది మొదటి దశ ఖర్చులో కూడా దాదాపు 4,592 కోట్లు ఖర్చు పెట్టారు. మొదటి దశలో దాదాపు దీనికి సంబంధించిన దాంట్లో ఒక టూరిజం హబ్గా కావాలని జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద చాలా ఎక్సైజ్ చేశాడు. అంటే ప్రభుత్వము ఉన్నంత లోపలే, ఎందుకంటే ఎన్నికలు వస్తే అది ఎన్నికలు ఎవరు గెలవడము ఎవరు ఓడిపోవడం అనేది ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క నిర్ణయం. వీళ్ళు ఆ ప్రజల యొక్క నిర్ణయాన్ని పక్కకు తీసేసి అందరూ అనుకున్నట్టుగా ఈవీఎం నిర్ణయంతో వచ్చినారు. లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, రాష్ట్ర ప్రజలు కానీ ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని ఎవరు కూడా కలలో ఊహించలే. అది ఆ ఊహకు అందని విధంగా అది ఏదో ఈవీఎంలని దాదాపు అది సపరేట్ సబ్జెక్ట్ అయితే దాని ద్వారా జరిగింది. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అభద్రతా భావంతో నేను ఓడిపోతాను అని ఉండింటే ఆయన అప్పుడే ప్రారంభించేవాడు. కానీ ప్రజలకు మనం మేలు చేశాం, ప్రజలకు ఏమి కావాలో మనం అందించాం. ఇటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, ఇటువంటి పోర్ట్లు అయితేనేమి, విమానాశ్రయాలు అయితేనేమి, మెడికల్ కాలేజీ అయితేనేమి, అభివృద్ధి పనులు రాష్ట్రమంతా మనం చేస్తున్నాం. కానీ ప్రజలు మనల్ని వీడరు, మనకు ఓటు వేయకుండా పోరు. మనమే ప్రజాక్షేత్రంలో గెలిచి మరికొన్ని అద్భుతంగా సృష్టిస్తామని అనుకున్నారు. కానీ విధి మనం ఒకటి అనుకుంటే, కానీ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఇదే ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎర్ర బస్సు కూడా వెళ్ళనికి దానికి భోగాపురానికి ఎయిర్పోర్ట్ అట అంటూ వైఎస్ జగన్ అవహేళన చేశారు. ఆయన ఇప్పుడు తాను కట్టానని చెప్తున్నాడు అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిజంగా ఒకటి మనం మాట్లాడుకుంటే, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, మనది నరమున్న నాలిక, అంటే అది ఎటువంటి విధానైనా మనము నాలిక ప్రవర్తిస్తుంటుంది. అదే ఎమకున్న నాలిక ఏంటి ఈ పాటికి వాళ్ళకి అందరికీ ఊడిపోయేది. ఎందుకంటే అన్ని అబద్ధాలు, అన్ని క్రెడిట్ చోరీలు, అభివృద్ధిని ఏది చేస్తామన్నా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకునే విధంగానే వారు ఆ కాలం నుంచి అప్పటి నుంచి ముందుకెళ్ళారు. కానీ ఇప్పుడు మేము ప్రశ్నిస్తే, అంటే మీరు చేస్తున్నది తప్పు అని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, అందరి గొంతులు నొక్కడం, అక్రమంగా అరెస్టు చేయడం, భూ విధాలలో ఇరికించడం, కుటుంబాల్లోకి దూరడం, కుటుంబంలో చిచ్చులు పెట్టడం, ఎన్ని చూసాం మనం. గతంలో మనం చూసుకుంటూనే వస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో అందరినీ విడదీసి ఎవరి పాటికి వాళ్ళు వేరు చేశారు. అది వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఘనతే. ఇంకా జనసేన పార్టీ అంటారా, మన ముద్రగడ పద్మనాభం గారి కుటుంబంలో ఎలా చిచ్చు పెట్టినారో మనకు అందరికీ తెలుసు, విదితమే తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటి ముద్రగడ పద్మనాభం గారి వంటి నిజాయితీ నీతిపరులైన నాయకుని ఇంట్లోనే ఒక కూతుర్ని బయటికి తీసుకొని వచ్చి చిచ్చు పెట్టి, వారు లాస్ట్కు నేను చనిపోతే కూడా నా కూతురు నన్ను చూడకూడదు అనేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. కానీ అక్కడ కూడా పోయి వీరు ఏం చేశారు, రాజకీయం చేసి ఆ యొక్క ఏదో మన ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని దాన్ని ఒక కుటుంబ సభ్యులే అడ్డుకుంటే ఆయన వద్దని చెప్పాడు. ఇటువంటి అవినీతి అక్రమాల యొక్క ప్రభుత్వం నా యొక్క ఆత్మశాంతికి వాళ్ళు ప్రభుత్వ లాంఛనాలతో చేయవలసిన పని లేదు అని చెప్పిన దాన్ని అంబటరాంబాబు గారు చెప్తే దాని మీద నానా యాగి చేసి వారి మీద కేసు పెట్టడం. అంటే ఇటువంటి కుటుంబాల్లో చిచ్చు పెట్టడం కానీ,
క్రెడిట్ చోరీ చేయడం కానీ ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా సృష్టించడంలో కానీ ఈ కూటమి ప్రభుత్వానికే చెల్లు. అయితే ఇక్కడ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి వైఎస్ జగన్ తన హయాంలో ఉన్నప్పుడే వైజాగ్ టు భోగాపురం ఎయిర్పోర్ట్కి నేరుగా రోడ్ కనెక్టివిటీ లేదు. సో రోడ్ కనెక్టివిటీ ఉంటే ప్రయాణికులకు ఈజీ అవుతుంది, 1 అవర్లో చేరుకోవచ్చు అని చెప్పి అది సమ్వేర్ అరౌండ్ 57 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. 6 లైన్స్ హైవేకి నితిన్ గడ్కరీ చేత అప్పుడే ఆయన ఆమోదం గ్రీన్ సిగ్నల్ పర్మిషన్ తెచ్చుకున్నారు 6,675 కోట్లతోటి. కానీ ఇప్పుడు అది కనీసం ఆయన 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోంచి దిగిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం కనీసం దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే ప్రారంభమైంది కానీ రోడ్ కనెక్టివిటీ అనేది లేదు. ఒకటి ఏది ఏమైనా వీళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పట్టించుకొని 90% పనులు చేయకపోతే పట్టించుకోరు. ఏదైతే 6 లైన్ 51 కిలోమీటర్లు మీరు చెప్పినట్టు చేశారో అది వీరి దగ్గర డబ్బు లేదు, చేయలేరు, కేంద్రం నుంచి తేలేరు. కానీ ఇది ఖచ్చితంగా 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మరీ ముఖ్యమంత్రి కావడం ఖాయం. దాన్ని వెంటనే ఒక 2 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారితోనే అది పూర్తి అవుతుందన్నది వాస్తవం. దీంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఏదైనా సరే ఒకటి రహమాన్ గారు, రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఏది జరిగినా కూడా అంటే సంక్షేమ పథకాలు ఒక పక్క వదిలిపెట్టండి. సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్ల ఈ ప్రభుత్వము తల్లకిందులు తపస్సు చేయినా ఏవలేదు, అన్నీ అరోకరో చేసి వదిలిపెట్టడం జరిగింది. ఇంతవరకు ఏ ఒక్క సంక్షేమ పథకాలు కదా ఒక 2, 3 తప్ప మిగతాటి వాళ్ళు చేసిన పాపాన్ని కూడా పోలేరు. ఏమీ చెయ్యలేదు అని అడిగితే మా గొంతు నొక్కడం, మమ్మల్ని అరెస్ట్ చేయడం, ఏదో పరిపరి విధాలుగా వారు యొక్క చేసుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజు, పోర్ట్లు, మత్స్యకారులకి వాళ్ళ సొంతంగా మీ హక్కు సముద్రం, మీరు సముద్రంలో మీరు అక్కడ ఉన్నటువంటి దీన్ని వాడుకొని అది మీ జలరాశులంతా కూడా మీ యొక్క సొంతం, అది అమ్ముకొని చేయండి అని వాళ్లకు 2, 3 ఇస్తే దాన్ని వీళ్ళు పీపీపీ విధానాల ద్వారా వేరే వాళ్ళకి ఇచ్చేదానికి కట్టపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదెంత మాత్రం సబబు? ఇది ఎంత మాత్రము ఇదైతుంది చెప్పండి? వాళ్ళు పొట్టగొట్టినట్లు కాదా అని అడుగుతున్నా. ఇటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగాయి. రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంతకంటే అభివృద్ధి పనులు కూడా ఎక్కువ చేసేదానికి, ఎందుకంటే ఇప్పుడు చూసాం గతంలో వీళ్ళు చేస్తున్నది వీళ్ళ అపచారాలు కానీ ఒక్క దేవాదాయ శాఖలో అయితేనేమి ఒక్క దేవాదాయ శాఖ కాదు, ప్రతి ఒక్క శాఖలలో, ప్రతి ఒక్క కులాలలో, ప్రతి ఒక్క మతాలలో చిచ్చుపెట్టి మనం చూస్తాం. మన ఇది రామ మందిరం కానీ ఏది కూడా ఇటువంటి కార్యక్రమాలంతా కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అభివృద్ధి జరగడం జరుగుతుంది. ఇప్పటికీ అభివృద్ధికి శూన్యం. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని వీరు చెప్పుకొని క్రెడిట్ చోరీ చేయడమే వీళ్ళ పని అని తెలియజేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రస్తుతం అయితే ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది, కానీ ఎయిర్పోర్ట్కి ఇప్పుడు కనెక్టివిటీ లేకుండా పోయింది. ఇప్పుడున్న రూట్ ప్రకారం వెళ్ళాలంటే 2.5 అవర్స్ ఈజీగా పడుతుంది ఆ ట్రాఫిక్ దాటుకుని ఇప్పుడున్నటువంటి రూట్ ప్రకారంగా. అదే నేరుగా రోడ్డు వచ్చి ఉంటే మాత్రం ఈ పాటికి కనీసం 1 గంటలో రీచ్ అవ్వడానికి. ఎందుకంటే ఆ మెయిన్ విమానాశ్రయం ఏదైతే ఇప్పటివరకు రన్నింగ్లో ఉందో వైజాగ్ ఎయిర్పోర్టు, అది రేపు 17వ తేదీ నుంచి క్లోజ్ అయిపోతుంది. ఆల్రెడీ దానికి సంబంధించిన గెజిట్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆగస్ట్ 17th నైట్ లాస్ట్ ఫ్లైటు. సో 17th ఎర్లీ అవర్స్ అంటే 17th నైట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్టే ఫుల్ ఆపరేషనల్. అంతలోపల మళ్ళీ కనెక్టివిటీ అనేది వీళ్ళ అభివృద్ధి అనేది ఇప్పుడు ఎంత త్వరగతిగా చేయాలంటే కూడా మీరు చెప్పినట్లు ఎన్ని రోజులు కావాలి దానికి? కనీసం అది ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి. అక్కడికి ఇప్పుడు పరిస్థితుల్లో మీరు చెప్పిన పరిస్థితుల్లో అక్కడికి ఎద్దుల బండ్లే శరణ్యం. అంటే మనం ఇప్పుడు ఎక్కడికన్నా పోవాలంటే అక్కడ ఎద్దుల బండ్లు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎద్దుల బండ్లు రెడీగా పెట్టిండాలా, లేకుంటే గుర్రపు జట్కాలు రెడీగా పెట్టిండాలా. ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు అక్కడి నుంచి దాదాపు ఒక 4-5 గంటల ముందు పోతే తప్ప లేదు. ఫస్ట్ కనెక్టివిటీ వీళ్ళు ఇన్ని రోజులు భోగాపురం ఎయిర్పోర్టు 90% అయిపోయింది, మనం 2 ఏళ్ళు వచ్చాం. ఈ కనెక్టివిటీ ఉంటే తప్ప ఆ ఎయిర్పోర్టుకు ఇది క్లోజ్ అవుతుందనే విషయం తెలుసు వాళ్ళకి. ఇది చేయాలన్నప్పుడు ఏది చేయాలా? ముందు కనెక్టివిటీ, రోడ్లు, ఈ 6 లైన్ అనేది చేయాలా. ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు చేయలేదు? అసమర్థత ప్రభుత్వం. వారి దగ్గర నిధులు లేవు. సంపద సృష్టి అంటారు. ఎక్కడ సంపద సృష్టి? ఎట్లా చెప్పాడు సార్ సంపద సృష్టి అని? తమ్ముళ్ళు, సంపద సృష్టించడం నాకొక్కనికే తెలుసు, వాళ్ళకు ఖర్చు పెట్టడం తెలుసు. నన్ను తీసుకురాండి. అభివృద్ధి పనులు రాష్ట్ర ఖజానా ఇప్పుడు ఖాళీ అయింది. నేను సంపద సృష్టించి
ఫుల్ చేస్తా అన్నాడు. కానీ ఇప్పుడు ఏదన్నా ఇట్లా చెయ్యమని అడిగితే నేనేం చేస్తూ తమ్ముళ్ళు, ఖజానా ఖాళీ ఉంది, ఏమి చెయ్యలేని పరిస్థితి అంటున్నాడు. అంటే ఇది ప్రజలను తడిగుడ్డతో గొంతుకొయ్యడం కాదా అని అడుగుతున్నా, ప్రజలను మభ్యపెట్టడం కాదా అని అడుగుతున్నా, ప్రజలను మోసం చేయడం కాదా అని అడుగుతున్నా. ఎన్ని దినాలు ఇట్లా మోసం చేసి పబ్బం గడుపుకుంటారు మీరు? ఎన్ని రోజులు ఇలా మాట్లాడుకుంటూ పోతారు? రాష్ట్ర ప్రజలను, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో అధోగతి పాలు చేశారు. వాస్తవమా కాదా? ప్రతి ఒక్కరికి తెలిసినది కాదా? గత ప్రభుత్వంలో ఎన్ని లక్షల అప్పు ఉంది, 5 ఏళ్లకు ఎంతైంది, ఈ ప్రభుత్వంలో 2 సంవత్సరంలో ఎంతైంది, దానికన్నా దాటింది ఫిగర్. మరి రాజధాని ఎన్ని లక్షల కోట్లు కావాలి? ఎవరు ఇస్తున్నారు, ఎవరు తెస్తున్నారు, ఎవరు చేస్తారు? నీళ్లు తోడేకి కానీ అక్కడి పరిస్థితి, ఇప్పుడు వర్షం వస్తే నీళ్లు తోడేకే కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఏదైనా అభివృద్ధి కావాలి అంటే జగన్మోహన్ రెడ్డే ఒక మంచి మార్గదర్శకుడు రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి వల్లే ఈ అభివృద్ధి చెందుతుంది. మీన్వైల్ ప్రజలకు సంక్షేమ పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి వల్లే అన్నీ వస్తాయి అన్నది, సంక్షేమ పథకాలు తీసుకునేటువంటి విద్యార్థినీయులు కానీ, ముసలివాళ్ళు కానీ, పేదవాళ్ళు కానీ, రైతులు కానీ, ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క నినాదం ఈసారి ఎలక్షన్స్ వస్తే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు. మావిగన్ వర్సెస్ అమరావతి ఏదైతే ఒక ఛాలెంజ్ విసిరినప్పుడు అందరూ ట్రోల్ చేశారు వైఎస్ జగన్ని. కానీ తాజాగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సచివాలయంలో ఒక రివ్యూ నిర్వహించారు అమరావతి నిర్మాణ కంపెనీ ప్రతినిధులతోటి. అక్కడ ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే, అమరావతి లేదా రాజధాని అంటే 29 గ్రామాల సమాహారంగా చూడవద్దు, విజయవాడ గుంటూరుని కూడా కలిపి చూడండి, ఈ 2 ప్రాంతాల్లో కూడా మౌలిక వసతుల పనులు చేపట్టండి అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. అంటే ఇక్కడ వైఎస్ జగన్ ఇచ్చినటువంటి మావిగన్ ట్రాప్లో కూటమి ప్రభుత్వం పడిందా, లేకపోతే వైఎస్ జగన్ మావిగన్ అంశానికి వస్తున్నటువంటి పాజిటివ్ ఫీడ్బ్యాక్ తోటి వీళ్ళు డిఫెన్స్లో పడిపోయి ప్రయత్నం చేస్తున్నారా? తప్పకుండా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టికల్గా చెప్పారు. అంటే మనకు ఏదైతే ఉందో, మన దగ్గర మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయో, ఎయిర్పోర్ట్లు కానీ, రైల్వే స్టేషన్లు కానీ, హైవేలు కానీ ఉన్నాయో, ఈ ప్రకారం 3 మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు చేసుకుంటే మనకు మీరు చెప్పినట్ల 2,00,000 కోట్లతో పని లేదు, దాదాపు 20,000 కోట్లతోనే అయిపోతుంది, 20,000 కోట్లతో అయిపోతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు బాగా చెప్పారు. ఇప్పుడు 20,000 కోట్లు ఇదే, 2,00,000 కోట్లు గొప్పన. ఇప్పుడు మనకు ప్రజల మీద భారం పడినట్లే కదా మిగతా డబ్బంతా కూడా. ఆ ఇది లేకుండా మనము దీన్ని ఈ 20,000 కోట్లతో మనము రాజధానిని మనము కట్టుకోవచ్చు అన్న అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తే, దానికి చెప్పారు ఆయన, నేను మావిగన్ అని పేరు పెడుతున్నాను, మీరు కావాలంటే మీ ఇష్టమైన పేరు పెట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు, నేను సూచించాను అని చెప్పారు. కానీ అవహేళన చేశారు. అంటే డాబా మాదిరి రోడ్లు కట్టుకున్నాను అంటే, ఇప్పుడు డాబా మాదిరి అంటే వాళ్ళ పార్టీ ఆఫీసులన్నీ రోడ్ల పక్కన లేవా, అవన్నీ డాబాలా అని అడుగుతున్నాను నేను. జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ అవన్నీ డాబాలేనా? రోడ్డు పక్కన ఏవైనా ఉంటాయి. కానీ దాదాపు మాజీ డీజీపీ కూడా ఒక ఆయన, మన ఇంటెలిజెన్స్ డీజీపీ, ఆయన ఇప్పుడు ఏదో పార్టీ కూడా పెట్టారు కదా, ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా, మీరు అందరూ అనుకుంటున్నారు మావిగన్ అంటే ఏమి అనేది, అది సామాన్య విషయమేనో కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిండేది, దానిలోని ఆంతర్యము అర్థము వేరే ఉంది బాగా, అది ప్రజల అభివృద్ధి కోసమే ఉపయోగపడుతుందని కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు బయటికి చెప్పారు. నాకు తెలిసి ఇట్లా రాష్ట్ర ప్రజలంతా కూడా మేధావులు కూడా, అంటే ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యలోనే ఇటీవల కొన్ని పత్రికల్లోనూ మీటింగ్లోనూ చెప్పినట్లున్నారు, మావిగన్ అంటే ఏమి, విజయవాడ, గుంటూరు, మంగళగిరే కదా, ఇదంతా కలిసి అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండేదే, ఆయన దాన్ని మార్చి చిన్నగా మచిలీపట్నం అనుకోకుండా మంగళగిరి అని పెట్టి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇదంతా అమరావతి కిందే వస్తుంది అంటాడు. అంటే నాకు తెలిసి దీనికి ఏమని అర్థము, అతని మాటల్లోని ఆంతర్యం, మావిగన్ను ఒప్పుకున్నట్టే కదా 100%. అంటే వాస్తవం అది వాస్తవానికి దగ్గరున్నది, అది రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేది. అది నువ్వు ఈ అమరావతి అన్నది 30,000 ఎకరాలు అన్నావు, మళ్ళీ 50,000 ఎకరాలు అన్నావు, ఇప్పుడు 1,00,000 ఎకరాలు అంటున్నావు.
ఎక్కడా లేని విధంగా మన హైదరాబాదు విజయవాడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు 12 ఎకరాలు 8 ఎకరాల్లో ఉంటే దానికి 2000 ఎకరాలు అంటావు. అంటే ఆ 2000 ఎకరాల్లోనే రైలు తిరగాలి, ఇంకా బయటికేమొస్తుంది? 2000 ఎకరాలంటే ఇంకా రైలు అక్కడక్కడే తిరగాలి. ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు అలివిగాని హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం చెప్పినవి చేయలేక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సూచనలు సలహాలు ఇస్తున్నారో ఆ రోజు ఒప్పుకోకున్నా కూడా ఈరోజు శబాస్ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. ఏమని? దాన్ని మచిలీపట్నం అనే దాన్ని మంగళగిరిగా మార్చారు. గుంటూరు విజయవాడ ఇదంతా అమరావతి పరిధిలోకి వస్తుంది అన్నాడు. రైట్. ఇక ఇవాళ జరిగినటువంటి ఒక పరిణామం, ముఖ్యంగా జూన్ 30న సాక్షిలో ఒక కథనం వచ్చింది. అది విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీసు రాజశేఖర్ బాబు పాత్ర ఉంది. అది కూడా అద్విక డిపాజిట్ల కేసు, అద్విక డిపాజిట్లకు సంబంధించిన కేసులో నిందితులతోటి పోలీస్ బాస్ కుమ్మక్కయ్యారు అని చెప్పి ఒక కథనం వచ్చింది జూన్ 30న సాక్షిలో. వాస్తవానికి అక్కడ విజయవాడ బాస్ బిగ్ డీల్ అని చెప్పి టైటిల్తో వచ్చింది. అంతవరకు బాగానే ఉంది. సో అక్కడ వాస్తవానికి రాజశేఖర బాబు పేరు ఆర్టికల్లో ప్రస్తావించలేదు, కానీ ఇండైరెక్ట్గా సూచించింది. సో అది తమ పరువుకు ప్రతిష్టకు భంగం కలిగించింది అని చెప్పి క్యారెక్టర్ అసాసినేషన్ చేసిందని చెప్పి, అంత ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి గురించి ఇలాంటి తప్పుడు కథనాలు, నిరాధారమైనటువంటి కథనాలు రాస్తారా అంటూ సాక్షి ఎడిటోరియల్ టీంపై క్రిమినల్ చర్యలకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా నిన్న జరిగింది అది. అంతవరకు ఓకే. ఇక్కడ సాక్షి మీద చర్యలు తీసుకుంటారా లేదా అని గురించి కాదు, కానీ కాదంబరి జత్వాని కేసులో కాదంబరి జత్వాని ఆమె ఫిర్యాదు మేరకు 3 పోలీస్ ఆఫీసర్లపై సస్పెండ్ వేశారు. పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతిరాణ టాటా. 2 ఏళ్ల నుంచి వాళ్ళు సస్పెన్షన్లో ఉన్నారు. వాళ్ళ కెరీర్ నాశనమైంది. అంతేకాకుండా ఈ 3 ఆఫీసర్లని డైరెక్ట్గా వీళ్ళ ఫోటోలు, వీళ్ళ వీడియోలు, వీళ్ళ పేర్లు వాడుతూ తెలుగుదేశం అనుకూల మీడియా ఎన్ని రకాలుగా దుష్ప్రచారం చేసింది, క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది అనేది అందరికీ తెలిసిందే. మరి ఇక్కడ సాక్షి చేసింది తప్పైతే అక్కడ ఎల్లో మీడియా నేరుగా ఆ 3 పోలీస్ ఆఫీసర్ల పేర్లతో, వాళ్ళ వీడియోలతో వాళ్ళని దుష్ప్రచారం చేసింది. వాళ్ళ క్యారెక్టర్ నాశనం చేసే విధంగా కథనాలు వచ్చాయి. మరి దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా అనేది ఒక చర్చ. ఒకటి ఏది ఏమనుకున్నా కూడా అధికారులనైతేనేమి, నాయకులనైతేనేమి, ఒక ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేదాన్ని మన లోకేష్ బాబు గారు పెట్టారు. దాంట్లో ప్రకారమే అన్ని విధాలుగా కేసులు అమలు పరుచుకుంటూ వస్తున్నారు. కానీ మీడియా మీద కూడా చాలామంది మీడియా మిత్రులు కూడా హైదరాబాద్ నుంచి కుమ్మినేని గారిని అయితేనేమి, మన వెంకటరెడ్డి అని అయితేనేమి చాలామంది మీడియా మిత్రులను కూడా అంటే నిజం రాసే వాళ్ళను హరాస్ చేయడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వంలో. సాక్షి పత్రికలో వచ్చినది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. దాన్ని పట్టే కదా ఇప్పుడు ఈ యొక్క అధికారులను మీరైతే ఏ 3 అధికారులను చెప్పారో వాళ్ళని హరాస్ చేశారు, లోపలేశారు, నానా ఇబ్బందులు పెట్టారు. కానీ ఈరోజు ఏం జరిగింది? ఆ కాదంబరి జత్వానే తప్పనేది తెలిసింది కదా మనందరికీ. అదే సిఐడి ఛార్జ్షీట్ ఇచ్చింది కదా. మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు? అంటే మీరు ఎంతసేపు ఉన్నా కూడా మంచిని మాట్లాడుకుంటా ఉంటే దాన్ని చెడుగా తీసుకొని అందరినీ హరాస్ చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అనేదే అధికారులను, నాయకులను ఒక విధమైన భయభ్రాంతులకు లోన్ చేసేదానికే ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కానీ నిజమైతే నిదానంగా తెలుస్తుంది. కాదంబరి జత్వానే ఇప్పుడు ఒక నిందితురాలుగా నిలబడింది. అదే సిఐడి ఛార్జ్షీట్ చేసింది. దాని మీద ఆమె మీద అభియోగం అయిపోయింది. అప్పుడు వీళ్ళ 3కి చేసిన నష్టాన్ని మీరు ఎలా పూడ్చగలదు అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఏం చేస్తారు? మీరు చేసిన దానికి మీరు వారికి క్షమాపణనే చెప్పాలి. వారికి ఇంతకుముందు ఏదైతే మీరు లోపలేసి వారిని హరాస్మెంట్ చేసి రిమూవ్డ్ సర్వీస్ చేశారో అవన్నీ మరీ ఇస్తారా, లేకుంటే ఇవ్వరా? ఇవ్వాలి కదా ప్రజాస్వామ్యబద్ధంగా. మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అంటే తప్పు మీద తప్పులు చేసుకుంటూ ప్రభుత్వాన్ని వారు ఊబిలోకి వారే దించుకుంటున్నారు అన్నది వాస్తవం. అంటే ఇక్కడ తెలుగుదేశం అనుకూల మీడియాపై కూడా చర్యలు తీసుకోవాలి కదా. మరి సాక్షి మీద తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు ఇటువంటి అనుకూల మీడియాలు ఒక్కటి కాదు, వాళ్ళు ప్రతిరోజు కూడా ఉన్నవి లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మన ఏబిఎన్ అయితేనేమి, కొన్ని 5 అయితేనేమి, ఇటువంటి ఛానళ్ళంతా ఎంత దుష్ప్రచారం చేస్తుంటాయి. ఇప్పుడు వాళ్ళ మీద నేను తీసుకోవాలి కదా. నేనే అడుగుతున్నా మీ టీవీ ద్వారా, ఇదైతే ఈ మీడియాకైతే ఏది ఇక్కడ తప్పు లేనప్పటికీ
తప్పు ఉంది అని సృష్టించారు. కానీ మీరు చేస్తున్నది, మీ ఎల్లో మీడియా చేస్తున్నది తప్పు. వారిని ఏం చేస్తారు? అయితే మీకొక న్యాయము, ఇంకొక మీడియాకు పోతే ఇంకొక న్యాయమా? కాబట్టి వారిని కూడా వెంటనే విచారించి వారి మీద కూడా శిక్షలు పడాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా మీ టీవీ ద్వారా. రైట్. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకి కూటమి ప్రభుత్వం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతుంది? ఇప్పటికే చాలా సమయాభావం అయిపోయింది, గడువు తీరిపోయింది ఎప్పటికో. అయినా నిజంగానే కూటమి ప్రభుత్వం తాము చేస్తున్నది ఫీల్ గుడ్ ప్రభుత్వం అనే ఒక భావనలో ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలకు ఎందుకు ఆలస్యం చేస్తుంది? ఒకటి, స్థానిక సంస్థలు అనేటివి మనము గతంలోనే చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఎన్నికలకు రాకముందు, ఎన్నికలప్పుడు విపరీతమైన హామీలు ఇచ్చేశారు. ఒక్కటి కాదు, ఇంకా నోటికి ఏదొస్తే అడ్డు అదుపు లేకుండా మాట్లాడేశారు. మాట్లాడి అనంతపూర్లో ఏమో సక్సెస్ మీట్ ఒకటి పెట్టారు. అంటే మేమంతా ఈ అన్ని పథకాలు చెప్పినవన్నీ అమలు చేస్తామని గత సంవత్సరం కిందే పెట్టారు. కానీ ఇంతవరకు ఏమి రాలే. ప్రజలలో ఏమైపోయింది? ఒక నిరాశ నిస్పృహలతో ఉన్నారు రాష్ట్రంలో ప్రజలంతా. ఇప్పుడు వీళ్ళు ఎన్నికలు పెడితే, ఇప్పుడు పెట్టి చూడమనండి చంద్రబాబు నాయుడు గారికి నిజంగే దమ్ము ధైర్యము ఉంటే దీన్ని ఇన్ని రోజులు ఎందుకు కాలయాపన నడుపుతున్నాడు? పెట్టాలి కదా. సంస్థాగత ఎన్నికలే జరిగితే నాకు తెలిసి కూటమి అడ్రస్ లేకుండా పోతుంది. అందులో ఇది కాకుండా వాళ్ళల్లో వాళ్లకు కుమ్ములాట. జనసేన ఏమి తన ప్రాబల్యాన్ని పెంచుకొని అన్ని గ్రామాల్లో కానీ, అన్ని మండలాల్లో కానీ, అన్ని జిల్లాలలో కానీ కింది నుంచి వాళ్ళేమి ఇల్లు ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా, ఏదో అవకాశం వచ్చింది ఇంతవరకు రాలేదు, నేను ఒక్కనే ముందుకు పోయినా ఒతికిల పడిపోయినా, నేనే గెలిచలేకపోయా, ఇప్పుడు ఏదో కూటమిలో చంద్రబాబు నాయుడు పుణ్యానో లేకుంటే బీజేపీ పుణ్యానో వచ్చారు, ఒకరికొకరు అంటే ఒకరికొకరు జబ్బలు కొట్టుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు నేనంతకు నేనే వచ్చాను అనుకుంటాడు. కూటమి జనసేన ఏమనుకుంటా ఉంది? మా వల్లే చంద్రబాబు నాయుడు గారు వచ్చారని. ఇట్లా ఒకరి వల్ల వాళ్ళు వచ్చారని ఒకరు అనుకుంటున్నారు. కానీ జనసేన అయితే ఈ టైంలోనే కింద గ్రాస్ లెవెల్ నుంచి మేము ప్రిపేర్ చేసుకోవాలా అనే దీంట్లో ఏదో మన లోకేష్ బాబు గారు కూడా ఎప్పుడో మాట్లాడినట్టున్నారు. మీరు చెప్పినంత వాళ్ళేమో 80% ఏదో మేము తీసుకుంటాం, 15% జనసేనకి ఇస్తాం, 5% ఇది ఇస్తామంటే నాదెండ్ల మనోహర్ గారు బయటకు వచ్చి దానికి తగినట్టుగా ఆయన కూడా ఏదో సమాధానం చెప్పినట్టున్నారు. అదంతా కాదు, ఎవరు ఏమి చూసుకోవాలనేది క్షేత్రస్థాయిలో చూసుకుంటాం, మాకు అవన్నీ ఇస్తే మేము తక్కువ ఉంటే తీసుకునేదట్లేదు, ఆయన ఏదో మాకు 80% వీళ్ళకు 20% అన్నట్లు ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఏదైనా సరే ఈ కూటమి ప్రభుత్వంలో నాకు తెలిసి ఈ సంస్థాగత ఎన్నికల వైపు దీన్ని ఇట్లే కాలయాపన చేస్తుంటారు. ఎందుకంటే ఒకటి, నంబర్ 1 పాయింట్, ఎన్నికలకు పోతే ప్రజాక్షేత్రంలో ప్రజలలో మద్దతు లేదు. నంబర్ 2, సీట్ల కుమ్ములాట, ముగ్గురులో కుమ్ములాట. ఇది ఇప్పుడు ఇంత తొందరగా అవుతుందా అని నా ఉద్దేశం. కాబట్టి కాదు, సంస్థాగత ఎన్నికల్లో పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కింద నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీలో గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు పెట్టడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే సీట్ల కోసం కుమ్ములాట పడుతున్నారు. చెప్పినది చేయలేదు కాబట్టి మనము ప్రభుత్వం ఇప్పుడుకైనా ఏదన్నా పెడితే ప్రజలు మనకు విలువ లేదు, విలువ ఇవ్వరు, ఓటు వేయలేరనేది వాళ్ళ మధ్యలో తెలుసు కాబట్టి పోరు నాకు తెలిసి. వాస్తవానికి ఈ సౌత్ వాయిస్ అనే ఒక సంస్థ ఒక సర్వే చేసింది, ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో వస్తే ఏపీలో పరిస్థితి ఏంటి అని. అందులో ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే జనసేన 21లో 6-7కి పరిమితం అవుతుందని, బీజేపీ 8 సీట్లు ఉన్నాయి కదా 2కి పరిమితం అవుతుందని, ఇక కూటమి తెలుగుదేశం పార్టీకి 135 ఉన్నాయి కదా 135లో 60-65కి పరిమితం అవుతుందని, అంటే దాదాపుగా సగానికి పడిపోయింది, 50-60%కి పడిపోతుందని చెప్పి సౌత్ వాయిస్ అనే సంస్థ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే స్టేట్లో పొజిషన్ ఏంటనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది. సౌత్ వాయిస్ అనేటువంటిది బాగా కరెక్ట్గా ఇచ్చినట్టుంది. అంటే 2 ఏళ్ళకే వాళ్ళు ఈ గ్రాఫ్ చెప్పారు. 2 ఇయర్స్కే ఇంకా 3 ఇయర్స్ ఉంది. ఈ 2 ఏళ్ళ లోపల జనసేన ఒకటవుతుంది, బీజేపీ ఒకటవుతుంది, టీడీపీ ఒకటవుతుంది. ఈ కూటమి కలిపి 3గా ముగ్గురు 3 సీట్లుగా ఒక్కొక్కరు ఒక్కొక్క సీటుగా మిగిలిపోతారు. ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పటికే ఇంత వచ్చినప్పుడు 63 అంటే ఆ రోజుకి అంతా కలిపినా ముగ్గురికి కలిపి 3 వచ్చే పరిస్థితే. ఇది వాస్తవం. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలలో క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పాలిటీషియన్ 40 ఏళ్ళ చరిత్ర కలవాడని
అన్నీ మాట్లాడుకుంటూ అన్ని అబద్ధాలు చెప్తూ, ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన కాదు ఇది, ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా కూడా రివెంజ్ వైపు, అంటే ఏదో కక్ష సాధింపు వైపే నడుస్తూ ఉంది. అంటే దానికి తనయుడు లోకేష్ బాబు గారు కొంచెం దానికి అగ్నికి ఆజ్యం పోసినట్ల వారు కూడా నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. కానీ అతను ఎప్పుడు సీఎం కావాలని తపతపలాడుతున్నాడు. అయితే ఈ 3 ఏళ్ల లోపలే కావాలా, లేకుంటే నా కొడుకు సీఎం కాలేడు అన్న విషయం చంద్రబాబు నాయుడు గారికే తెలుసు, అది లోకానికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కానీ ఆయన నా కొడుకుని సీఎంగా చూసుకోవాలని ఈయన కావాలని తొందరగా ఇటువంటి పరిస్థితుల్లో జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని అంత పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఈ ఏదైతే సర్వే సంస్థ చెందిందో దానికంటే కూడా ఇంకా 3 ఏళ్లలో దిగజారిపోతారన్నది వాస్తవం.